హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మేము గణపతి బప్పని తీసుకురావడానికి వెళ్ళాము. ఇంకా అక్కడ చాలా వినాయకులని చూసాము. మేము ఎవ్రీ టైం ఎకో ఫ్రెండ్లీ గణేశాన్ని మాత్రమే పెడతాము. సో ఎకో ఫ్రెండ్లీ గణేష కోసం చాలా ప్లేసెస్కి వెళ్ళాము. ఇక్కడ చూడండి అసలు ఎంత పబ్లిక్ వచ్చారో వినాయకులని తీసుకోవడానికి. ఆ చిన్న పిల్లల ఫేసెస్లో ఆనందం చూడండి, అసలుకి ఎంత హ్యాపీగా ఉన్నారో అందరూ. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు అక్కడ. నాకు కూడా నా చైల్డ్హుడ్ డేస్ గుర్తుకొచ్చాయి. నేను చిన్నగా ఉన్నప్పుడు ఇలానే మా పేరెంట్స్తో వినాయకుడిని తీసుకురావడానికి వెళ్ళేదాన్ని. అక్కడ వినాయకులను చూడగానే చాలా హ్యాపీనెస్ వచ్చేస్తుంది ఫేస్లో. ఇక్కడ చూడండి వినాయకుల కోసం ఎంత బాగా డెకరేషన్ బ్యాక్గ్రౌండ్కి అమ్ముతున్నారో. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఇందులో ఒక మ్యాజిక్ ఏంటంటే అక్కడ మనకి బ్యాండ్ వాళ్ళు కూడా అవైలబుల్గా ఉన్నారు. ఐ మీన్ లైక్ స్మాల్ బ్యాండ్స్ దే ఆర్ సేలింగ్ అన్నమాట. సో మనం ఆ బ్యాండ్స్ తీసుకోవచ్చు. మేము అలా ఒక బ్యాండ్ తీసుకున్నాము, కానీ వీడియోలో రికార్డ్ చేయడం మర్చిపోయాము. మీరు కూడా మాతో పాటు ఆ షెడ్స్ని చూస్తున్నారు కదా. ఎన్ని షెడ్ లోపలికి వెళ్ళినా అసలు బప్పలే లేరు అక్కడ. ఆల్మోస్ట్ అందరు బప్పలను తీసుకొని వెళ్ళిపోయారు. మేమే లేట్ అయ్యాం ఈసారి. అసలుకి మాకు బప్ప దొరుకుతుందా లేదా అనే డౌట్లో ఉండే. మేము చాలా ఫీల్ అయ్యాము అసలుకి. ఎందుకంటే మేము 2 కిలోమీటర్స్ వరకు వాక్ చేసాం బప్ప కోసం. బట్ ఎక్కడ మేము అనుకున్నట్టయితే మాకు దొరకలేదు. ఫైనల్గా మేము వేరే ప్లేస్కి వచ్చాం. ఇక్కడ చూసాం, ఇక్కడ బాగున్నాయి బప్పలు, బట్ కాస్ట్ ఎక్కువ ఉంది. మాకు పెద్దగా కావాలి, బట్ పెద్ద వినాయకులే, చిన్న వినాయకుల కాస్టే ఎక్కువ ఉంది. సో మేము ఏమనుకున్నాం, మాకున్న బడ్జెట్లో మాకు పెద్ద వినాయకుడే కావాలని. సో మేము అలా చూస్తూ ఉన్నాం బప్పల కోసం. బట్ ఇక్కడికి వచ్చాం వేరే ప్లేస్కి. ఇక్కడ మొత్తం పిఓపి ఉన్నాయి. బట్ పిఓపి గణేశాలు కూడా చాలా బాగుంటారు. మీకు తెలిసిందే కదా, సోలాపూర్ గణేష, పూణే, ఇలా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ గణేశాస్ ఉన్నాయి అక్కడ. క్లే కూడా ఉన్నాయి, బట్ క్రాక్స్ వచ్చాయి. మాకేంటి క్రాక్ ఉంది, మేము పూజలో పెట్టాం. యాక్చువల్లీ మా ఇంట్లో ఒప్పుకోరు మా పేరెంట్స్. సో ఇంకా మాకు క్రాక్ లేకుండా వెతకాల్సి వచ్చింది. అందుకని చాలా వెతుకుతున్నాం బప్ప కోసం. ఫైనల్లీ మేము బప్పని తీసుకొని మా ఇంటికి వెళ్తున్నాము. చూడండి మా బప్పని. ఇంకా ఇంటికి వచ్చి డెకరేషన్ చేసాము. డెకరేషన్ కోసం కావాల్సినవి అన్నీ తెచ్చుకున్నాము. మా బప్పని చూడాలనుకుంటున్నారా? జై బోలో గణేష్ మహారాజ్కి జై. గణపతి బప్ప మోర్యా. చూడండి మా బప్పని ఎంత క్యూట్గా ఉండో మా బప్ప. ఫైనల్గా ఇప్పుడు మీకు మా బప్పని చూపిస్తాము. చూడండి మా బప్ప ఎంత బాగా కూర్చున్నాడో, ముద్దుగా కనిపిస్తున్నాడు కదా మా బప్ప. ఇలా మా బప్ప దగ్గర మేము చాలా సింపుల్గా డెకరేషన్ చేసాము. బప్పకు కావాల్సినవి అన్నీ పెట్టాము అక్కడ. నా ఫేవరెట్ పాయసం. ఎవ్రీ ఇయర్ ఈ పాయసం కోసం వెయిట్ చేస్తాను నేను. మీలో ఎంతమందికి పాయసం అంటే ఇష్టం? ఎవరెవరు మట్టి వినాయకుడిని చేశారు? మేము 2 ఇయర్స్ బ్యాక్ మా ఇంట్లో ట్రై చేసాము. చాలా బాగా వచ్చాడు. కావాలంటే కమెంట్ చేయండి, షార్ట్ పెడతాము మా లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ వినాయకుడిని. ఇంకా ఎంతమందికి వినాయక చవితి అంటే ఇష్టం? నా ఫేవరెట్ ఫెస్టివల్. ఎవ్రీ ఇయర్ నేను చవితి కోసం వెయిట్ చేస్తాను. గణేష్ ఇస్ మై ఫేవరెట్ గాడ్. అన్ని గాడ్స్ అంటే నాకు ఇష్టం, అందులో గణపతి బప్ప చాలా ఇష్టం. మేము చాలా సింపుల్గా డెకరేట్ చేసాము. మీరు ఎలా చేశారో కమెంట్ చేయండి. మా డెకరేషన్ ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. మా బప్పని చూస్తే అలానే ఉండిపోయాను నేను నిన్న. ఇంకా 1 అవర్ మేము పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత యమ్మీ పాయసం, పులిహోర, దద్దోజనం, వడలు అన్నీ తిన్నాము. మీరు ఎలాంటి ప్రసాదాలు పెడతారు బప్పకి? ఇంకా ఎన్ని రకాలు ఆ ప్రసాదాలు పెడతారు?
चल तू एक दंत तू